హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టీడీఎస్ ఆన్ పేమెంట్ టు కాంట్రాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీఎస్ అంటే ఏంటి అన్నప్పుడు ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్సు. సో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ పే చేసేటప్పుడు పేమెంట్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకుంటాము. అలా డిడక్ట్ చేసుకున్న అమౌంట్ని యాజ్ ఎ డ్యూ డేట్ ప్రకారము మనము టీడీఎస్ పేమెంట్ అనేది పే చేస్తాము, తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తామా. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో టీడీఎస్ ఎంట్రీస్ అనేవి టాలీలో ఎలా పోస్ట్ చేయాలి, నెక్స్ట్ టీడీఎస్ రేట్ చార్ట్ గురించి, టీడీఎస్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి చూడండి. టీడీఎస్ బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, రిటర్న్ ఫైలింగ్ ఎలా చేయాలో కూడా చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈరోజు వీడియోలో మనము కాంట్రాక్ట్ ఫీజు గురించి నేర్చుకుందాం అనుకున్నాము. యాజ్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 194(c)లో మనకి టీడీఎస్ ఆన్ పేమెంట్ టు కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అని అర్థము. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేస్తాము. ఇప్పుడు వన్ ఆఫ్ ద పేమెంట్ మనము కాంట్రాక్టర్కి ఫీజ్ పే చేస్తూ ఉంటాము. కాంట్రాక్టర్కి పేమెంట్ పే చేసినప్పుడు యాజ్ ఏ రూల్ ప్రకారము సెక్షన్ 194(c) ప్రకారము టీడీఎస్ అనేది మనం పేమెంట్ నుంచి డిడక్ట్ చేసుకోవాలి. అలా డిడక్ట్ చేసుకున్న అమౌంట్ మనం గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాము, తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తామా. కాంట్రాక్ట్ ఫీజ్ అనేది విత్ జిఎస్టీతో టాలీ ఫ్రైమ్లో ఎంట్రీస్ ఎలా వేయాలి, వితౌట్ జిఎస్టీతో ఎంట్రీ ఎలా వేయాలి, తర్వాత టీడీఎస్ పేమెంట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేసుకోవాలి, టాలీ ఫ్రైమ్లో టీడీఎస్ రిపోర్ట్స్ ఎలా చూడాలి, టీడీఎస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎలా చూసుకోవాలో ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మనకి సెక్షన్ 194(c) ప్రకారము ఈ టీడీఎస్ ఆన్ పేమెంట్ టు కాంట్రాక్ట్ ఫీజ్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పాము. మనము ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్టర్కి ఫీజ్ అనేది పే చేస్తూ ఉంటాము. ఆ కాంట్రాక్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటారు. జాబ్ కాంట్రాక్టర్స్ కావచ్చు, బిల్డింగ్ కాంట్రాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం కాంట్రాక్టర్స్కి ఫీజు పే చేస్తున్నాము అంటే అది మనకి పేమెంట్ అవుతుంది కాబట్టి దానిపైన టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి లిమిట్ ఎంత, వీటన్నిటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. టీడీఎస్లో మనము కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తున్నాము. పేమెంట్ గివెన్ టు రెసిడెంట్ ఇండివిడ్యువల్ ఆర్ హెచ్యుఎఫ్. మీరు రెసిడెంట్ ఇండివిడ్యువల్ కాంట్రాక్ట్ కానివ్వండి, హెచ్యుఎఫ్స్ కానీ పేమెంట్ పే చేస్తున్నప్పుడు టీడీఎస్ అనేది 1% డిడక్ట్ చేయాలి. ప్యాన్ అవైలబుల్ ఉంటే, మీరు ఎవరికైతే కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తున్నారో వాళ్ళకి ప్యాన్ అనేది లేకపోతే కంపల్సరీగా 20% ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ మీరు ఇండివిడ్యువల్ హెచ్యుఎఫ్స్ కాకుండా అదర్స్కి కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తుంటే టీడీఎస్ రేటు 2% డిడక్ట్ చేయాలి. ఆ కాంట్రాక్టర్కి ప్యాన్ నెంబర్ లేకపోతే ఖచ్చితంగా 20% ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. ఇండివిడ్యువల్స్ అండ్ హెచ్యుఎఫ్స్ కాకుండా అదర్స్ అంటే ఎవరంటే ట్రస్టు, కంపెనీ, ఫర్ము, సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ, రిజిస్టర్డ్ సొసైటీ, గవర్నమెంట్, లోకల్ అథారిటీ, యూనివర్సిటీస్, కోఆపరేషన్స్, వీళ్ళకందరికీ మీరు కాంట్రాక్ట్ ఫీజ్ అనేది పే చేస్తున్నప్పుడు 2% టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవాలి. మేడం మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఇండివిడ్యువల్లా, హెచ్యుఎఫ్ లేకపోతే వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా, ఫార్మా అని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ ప్యాన్ నెంబర్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ ప్యాన్ నెంబర్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ప్యాన్ మెన్షన్ చేశాను చూడండి. ఈ ప్యాన్ నెంబర్లో 4th క్యారెక్టర్ P అని ఉంటే పర్సన్ ఆర్ హెచ్యుఎఫ్ అని అర్థము. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్ నెంబర్లో 4th లెటర్ C అంటే కంపెనీ అని, F ఉంటే ఫామ్ అని అలా ఐడెంటిఫై చేసుకోవచ్చండి. అలా ఐడెంటిఫై చేసుకొని మనం వర్క్ చేసుకుంటామా. సో సింపుల్గా చెప్పాలి అంటే సెక్షన్ 194(c) ప్రకారము మనము కాంట్రాక్టర్కి టీడీఎస్ పేమెంట్ అనేది పే చేస్తాము. పేమెంట్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంటుంది అన్నప్పుడు 1% ఫర్ ఇండివిడ్యువల్ అండ్ హెచ్యుఎఫ్స్, అదర్స్కి వచ్చి 2% టీడీఎస్ డిడక్ట్ చేస్తాము కాంట్రాక్ట్ ఫీజ్ పైన. వాళ్ళకి ప్యాన్ నెంబర్ లేకపోతే 20% ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తామా.
నెక్స్ట్ దీనికి లిమిట్ ఏముంటది? వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ ట్యాక్స్ డిడక్షన్ అండర్ సెక్షన్ 194C? నెక్స్ట్ సింగిల్ పేమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్. మనం కాంట్రాక్టర్ కి సింగిల్ పేమెంట్ పే చేస్తుంటే అప్పుడు ఎక్సీడ్స్ 30,000 మా. అంటే మనం కాంట్రాక్టర్ కి పేమెంట్ పే చేస్తున్నాము, మనం పే చేస్తున్న పేమెంట్ వచ్చి 30,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే టీడీఎస్ డిడక్ట్ చేయాలి, లేకపోతే లేదు. మనకి లిమిట్ వచ్చి 30,000. ఇక్కడ అగ్రిగేట్ పేమెంట్ ఆఫ్ కాంట్రాక్టర్, అగ్రిగేట్ పేమెంట్ పే చేస్తుంటే అప్పుడు మనకి లిమిట్ 1 lakh, ఎక్సీడ్స్ 1 lakh. 1 lakh అంటే ఎక్కువ మనం పేమెంట్ పే చేస్తున్నప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి మా. ఇది మనకి లిమిట్స్ మా, సెక్షన్ 194 లిమిట్ ఇవి మనకి. ఇప్పుడు మనకి లిమిట్ ప్రకారం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఇక్కడ చూద్దాం మనము ఆ ఎగ్జాంపుల్ ప్రకారం ఎలా డిడక్షన్ చేసుకుంటాము అని. జూన్ మంత్లో నేను 25,000 కాంట్రాక్ట్ ఫీజ్ అనేది పే చేస్తున్నాను కాంట్రాక్టర్కి. మన లిమిట్ క్రాస్ అవ్వలేదు కాబట్టి టీడీఎస్ డిడక్ట్ చేసుకోని అవసరం లేదు మా. సింగిల్ ఆర్ అగ్రిగేట్ పేమెంట్ నాట్ ఎక్సీడింగ్ ద థ్రెషోల్డ్. అది సింగిల్ పేమెంట్ తీసుకున్నా అగ్రిగేట్ పేమెంట్ తీసుకున్నా మనకి లిమిట్ అనేది ఎక్సీడ్ అవ్వలేదు కాబట్టి టీడీఎస్ డిడక్ట్ చెయ్యము. నేను ఆగస్టు మంత్లో 30,000 రూపీస్ అనేది కాంట్రాక్ట్ ఫీజ్ పే చేస్తున్నాను. ఇప్పుడు కూడా మనం టీడీఎస్ డిడక్ట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే సింగిల్ ఆర్ అగ్రిగేట్ పేమెంట్ నాట్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్. మళ్ళీ నేను 12th ఆగస్టున 25,000 పే చేశాను. ఇప్పుడు కూడా మనం టీడీఎస్ డిడక్ట్ చేయని అవసరం లేదు, మన పేమెంట్ అనేది థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇక్కడ డిడక్ట్ చేసుకొని అవసరం లేదని చెప్పాము, మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి మా. ఇక్కడ 12th మేన మనం 25,000 అనేది కాంట్రాక్టర్కి ఫీజు పే చేసాము. ఇప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేసుకోలేదు, వై బికాస్ అన్నప్పుడు లిమిట్ క్రాస్ అవ్వలేదు. నెక్స్ట్ జూన్ మంత్లో నేను 32,000 కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తున్నాను. ఇప్పుడు మనకి సింగిల్ పేమెంట్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఎక్సీడ్ అయింది. ఇప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. 30,000 రూపీస్ మనకి లిమిట్, మనం 32,000 పే చేస్తున్నాము, సో మనం టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ నేను అక్టోబర్ మంత్లో కాంట్రాక్టర్కి 20,000 పే చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆగస్టు మంత్లో పేమెంట్ పే చేసినప్పుడు మనకి థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 20,000 పైన టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 25,000 పే చేస్తున్నాం డిసెంబర్ మంత్లో, ఇప్పుడు కూడా టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఇలా మనము లిమిట్ అనేది చూసుకొని మనము టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకుంటాము కాంట్రాక్ట్ ఫీజు పైన. మనం డిడక్ట్ చేసుకున్న అమౌంట్ ఏం చేయాలి? సో ఎవ్రీ మంత్ 7th లోపల గవర్నమెంట్కి పే చేయాలి మా. సో మనకి లిమిట్ డ్యూ డేట్ వచ్చి 7th అనమాట, ఎవ్రీ మంత్ 7th లోపల పే చేసేయాలి. నెక్స్ట్ టీడీఎస్ రిటర్న్స్ అనేవి మనం క్వార్టర్లీ ఫైల్ చేసుకుంటాము. మనము కాంట్రాక్టర్ ఫీజు నుంచి టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాము అనే దానికి ప్రూఫ్గా వాళ్ళకి మనము ఫామ్ 16A అనేది ఇష్యూ చేయాలి మా. క్వార్టర్లీ వన్స్ ఫామ్ 16A టీడీఎస్ సర్టిఫికేట్ అనేది మనము కాంట్రాక్టర్కి ఇవ్వాలి. మనం రిటర్న్ ఫైల్ చేసిన 15 డేస్ తర్వాత మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాంట్రాక్ట్ ఫీజు గురించి. ఇది మనకి కాంట్రాక్ట్ పేమెంట్ అనేది కాంట్రాక్టర్కి మనం పేమెంట్ పే చేసినప్పుడు కాంట్రాక్టర్ పేమెంట్ అనేది సెక్షన్ 194C ప్రకారం వర్క్ అవుతుంది. టీడీఎస్ ట్యాక్స్ రేట్స్ ఎలా ఉంటాయి కాంట్రాక్ట్ ఫీజు కంటే? 1% ఫర్ ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్, 2% ఫర్ అదర్స్. మనం కాంట్రాక్టర్ పేమెంట్ నుంచి టీడీఎస్ డిడక్ట్ చేసుకున్నప్పుడు ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ ఎవ్రీ మంత్ 7th లోపల మనము గవర్నమెంట్కి పే చేసేయాలి. టీడీఎస్ రిటర్న్స్ క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేయాలి. క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు డ్యూ డేట్స్ వచ్చి 31st, ఎవ్రీ క్వార్టర్కి కూడా 31st ఎండింగ్ అనేది మనకి డ్యూ డేట్ అనమాట. మనం కాంట్రాక్టర్ ఫీజు పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాము అనే దానికి ప్రూఫ్గా మనం టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేసి రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత క్వార్టర్లీ వన్స్ ఆ కాంట్రాక్టర్కి టీడీఎస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాలి. దాన్నే మనం ఫామ్ 16A అంటామా. ఇది మొత్తం కూడా ఎవరి వరకు? డిడక్టర్ వరకు. ఎవరైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారో వాళ్ళనే డిడక్టర్ అంటారు. సో ఇప్పుడు మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు
కాంట్రాక్ట్ పేమెంట్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తే ఎలా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎంట్రీస్ ఎలా వేయాలో చూద్దామా. సో మనం కాంట్రాక్ట్ ఫీజు కాంట్రాక్టర్కి పే చేస్తున్నప్పుడు అది సర్వీస్ కాబట్టి దానికి జిఎస్టీ కూడా ఉంటుంది. కాంట్రాక్ట్ ఫీజు విత్ జిఎస్టీ ఎంట్రీ టాలీ ఫ్రైమ్లో ఎలా పోస్ట్ చేయాలో చూద్దాము. దానికంటే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా. ఇక్కడ చూడండి, నేను ఒక కాంట్రాక్టర్కి అమర్ అనే కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తున్నాను. అంటే తనకి జాబ్ వర్క్ ఛార్జెస్ పే చేస్తున్నాను 1 lakh రూపీ టోటలు. మనకి కాంట్రాక్ట్ అనేది సర్వీస్ కాబట్టి దీనికి జిఎస్టీ కూడా ఉంటుంది. మనకి కాంట్రాక్ట్ ఫీజుకి జిఎస్టీ 18% ఇప్పుడు జాబ్ వర్క్ ఛార్జెస్ 1 lakh వేసుకున్నా నేను ఇక్కడ. దీనికి 18% జిఎస్టీ ఛార్జ్ చేసా. సిజిఎస్టీ 9% 9,000, ఎస్జిఎస్టీ 9% 9,000 వస్తుంది. టోటల్ 1,18,000 ఇప్పుడు దీనిపైన టీడీఎస్ కూడా డిడక్ట్ చేస్తున్నాను. 2 టీడీఎస్ అండ్ కాంట్రాక్ట్ ఫీజు 1,000 రూపీస్. ఈ టీడీఎస్ అమౌంట్ అనేది నేను 1,18,000 పైన డిడక్ట్ చేయకూడదు. వితౌట్ జిఎస్టీ అమౌంట్ 1 lakh పైన డిడక్ట్ చేశాను. 1 lakh ఇంటూ 10%, 1% వేసుకుంటే 1,000 వచ్చింది సో మనం టీడీఎస్ అమౌంట్ అనేది ఎప్పుడు కూడా విత్ జిఎస్టీ అమౌంట్ పైన మనం క్యాలిక్యులేషన్ చేయకూడదు. వితౌట్ జిఎస్టీ పేమెంట్ అమౌంట్ పైన క్యాలిక్యులేషన్ చేయాలి. 1 lakh ఇంటూ 1% 1,000 వచ్చింది. అమర్ అనే అతను ఇండివిడ్యువల్, సో ట్యాక్స్ రేట్ వచ్చి 1%. టు అమర్ అకౌంట్ మనం ఎంత పే చేయాలి అమర్కి ఇప్పుడు టోటల్ 1,18,000. దీంట్లో 1,000 రూపీస్ మైనస్ అయితే 1,17,000 అనేది మనము కాంట్రాక్టర్కి పే చేయాలి. ఇప్పుడు టీడీఎస్ ఎంత పర్సెంటేజ్ డిడక్ట్ చేసాము మనం ఇక్కడ? టీడీఎస్ అట్ 1%, ఎందుకంటే అమర్ అనే వ్యక్తి ఇండివిడ్యువల్ కాబట్టి. ఇప్పుడు మనం కాంట్రాక్టర్ అమర్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తున్నాము విత్ జిఎస్టీతో. ఎంట్రీ టాలీలో ఎలా వేయాలి? సో టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేద్దాము. సో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడు. సో కంపెనీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ F3లో కంపెనీ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ కంపెనీ తీసుకోండి నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేశాను. సెలెక్ట్ కంపెనీ తీసుకుంటున్నా. ఎవరైనా ఇంకా కంపెనీ క్రియేట్ చేయకపోతే క్రియేట్ కంపెనీ తీసుకోవాలి ఇప్పుడు నేను కంపెనీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి సో సాయి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఎవరైనా టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, టాలీ కోర్స్ నేర్చుకోవాలంటే కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లో చూసారంటే మీకు అన్ని టాలీ వీడియోస్ కూడా ఉంటాయి, నేర్చుకోవచ్చు. అదేవిధంగా శ్రీ టాలీ ట్యుటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చాలా వీడియోస్ పెట్టాను. అక్కడ కూడా మీకు టాలీ వీడియోస్ ఉంటాయి, ప్లేలిస్ట్కి వెళ్ళి చూసుకోవచ్చండి. ఇప్పుడు టాలీలో నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనము జిఎస్టీ ఫీచర్స్ ప్లస్ టీడీఎస్ ఫీచర్స్ రెండు ఎనేబుల్ చేసుకోవాలి. F11 ఫీచర్ బటన్ క్లిక్ చేయండి F11 ఫీచర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మెయింటైన్ అకౌంట్స్ ఆల్వేస్ ఎస్ ఉండాలి. ఇక్కడ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ కూడా ఎస్ ఉండాలి. ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ జిఎస్టీ ఫ్యూచర్స్ అనేవి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఎస్ ఉండాలి ఆల్రెడీ మనం ఎనేబుల్ చేసుకున్నాను. నేను మీకు జిఎస్టీ ఫ్యూచర్స్ ఎలా ఎనేబుల్ చేయాలో కూడా నేను వీడియో పెట్టాను ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను సెటప్ చేసేసుకున్నాను. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ టీడీఎస్ ఉంది కదా, ఇక్కడ కూడా ఎస్ అని ఎనేబుల్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ట్యాన్ నెంబర్ అడుగుతుంది, మీ కంపెనీ యొక్క ట్యాన్ నెంబర్ వేసుకోవాలి. డిడక్టర్ టైప్ ఇది అంటే మీది, మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ కంపెనీనా ఇండివిడ్యువల్ హెచ్ఎఫ్ అని అడుగుతుంది. సో నేనైతే కంపెనీ తీసుకుంటున్నాను. డిడక్టర్ అండ్ బ్రాంచ్ అండ్ డివిజన్ అడుగుతుంది. ప్లేస్ నేమ్ ఇవ్వాలి, మీ కంపెనీ ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ నేము. సో నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసేయండి సో మనకి టీసీఎస్ డీటెయిల్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసేయండి. సో ఇప్పుడు ఎస్కేప్ ఇస్తే బ్యాక్ వెళ్తామ్మా. మనం F11 ఫీచర్స్ అనేవి ఎనేబుల్ చేసుకున్న తర్వాత క్రియేట్కి వెళ్ళాలి. ఇక్కడ క్రియేట్లో ఇక్కడ స్టాట్యుటరీ మాస్టర్స్ అని వచ్చింది చూడండి. ఇక్కడ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేట్ చేసుకోవాలి.
టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్లో ఫస్ట్ నేమ్ అడుగుతుంది మా. సో ఇప్పుడు కాంట్రాక్ట్ ఫీజ్ అని ఇస్తున్నా నేను. కాంట్రాక్ట్ ఫీజు అంటే మనం ఏ పేమెంట్ పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నామో అది వేసుకోవాలి. ఇక్కడ సెక్షన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ ఫీజ్ అని ఇచ్చాను. ఆల్రెడీ మనం క్రియేట్ చేసామంట. నేమ్ చేంజ్ చేసి ఇస్తున్నాను. టీడీఎస్ ఆన్ కాంట్రాక్ట్ ఫీజ్ అని ఇస్తున్నా నేను. సెక్షన్ వచ్చి ఇది 194C ప్రకారం వర్క్ అవుతుంది. పేమెంట్ కోడ్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ విత్ ప్యాన్ ఎంత 1%. ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్స్కి అయితే ట్యాక్స్ రేట్ 1%. రేట్ ఫర్ అదర్ డిడక్టీస్ అని అడిగాడు 2% మా. అంటే ఇండివిజువల్ హెచ్ఎఫ్స్ కాకుండా మిగతా వాళ్ళకంతా 2%. ఇక్కడ లిమిట్ ఏం వేయద్దు. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకోండి. సో ఇలా మనం టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్రియేట్లోనే మనం లెడ్జర్కి వెళ్ళి లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి మా. నేను కొన్ని లెడ్జర్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, ఒకసారి చూద్దాము. మనకి ఇప్పుడు కాంట్రాక్ట్ ఫీజ్ అనేది పే చేస్తున్నాం కాబట్టి మనం ఏ లెడ్జర్లు క్రియేట్ చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసాను కాబట్టి ఆల్టర్కి వెళ్తున్నాను. మీరైతే లెడ్జర్కి వెళ్ళి క్రియేట్ తీసుకొని లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి మా. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి ఆల్టర్కి వెళ్తున్నాను. నేను ఆల్టర్కి వెళ్ళి లెడ్జర్ తీసుకున్నాను మా. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫీజ్ పేయిడ్ అనేసి నేను ఒక లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ చేశాను చూడండి. కాంట్రాక్ట్ ఫీజ్ అని ఒక లెడ్జర్ క్రియేట్ చేశాను. ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుందండి. ఇప్పుడు దీనికి మనం జిఎస్టీ కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి జిఎస్టీ అప్లికబిలిటీ దగ్గర అప్లికబుల్ అని తీసుకోవాలి మా. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎస్ఎన్ ఎస్ఐసి డీటెయిల్స్ అనేవి స్పెసిఫై చేయాలి. హెచ్ఎస్ఎన్ ఎస్ఐసి డీటెయిల్స్ స్పెసిఫై డీటెయిల్స్ హియర్. కాంట్రాక్ట్ ఫీజు యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ వేసుకోవాలి. డిస్క్రిప్షన్లో కాంట్రాక్ట్ ఫీజు అని రాసుకోవాలి మా. మనం జిఎస్టీ ట్యాక్స్ రేట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే ఇది సర్వీస్ మనం సర్వీసెస్ పైన జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడే అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయాలి మా. స్పెసిఫై డీటెయిల్స్ హియరు. ట్యాక్సిబిలిటీ టైప్ దగ్గర ట్యాక్సిబుల్ తీసుకోవాలి. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అడుగుతుంది. అంటే ఇక్కడ మనం లోకల్ పర్చేజ్ ట్యాక్సిబుల్ తీసుకుంటున్నాము. అంటే మనం లోకల్లో ఉండే కాంట్రాక్టర్కి మాత్రమే ఫీజు పే చేస్తున్నాము. లోకల్ పర్చేజ్ ట్యాక్సిబుల్. జిఎస్టీ రేట్ వచ్చి 18%. టైప్ ఆఫ్ సప్లై సర్వీస్ మా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కనపడుతుంది చూడండి. సెట్ అండ్ ఆల్టర్ అదర్ స్టాట్యుటరీ డీటెయిల్స్. ఇక్కడ కూడా మీరు ఎస్ఐని ఎనేబుల్ చేసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి మా. మనకి ఇంకొక డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి. ఇక్కడ ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అంటే అప్లికబుల్ తీసుకోవాలి. నేచర్ ఆఫ్ పేమెంట్ మనం క్రియేట్ చేసాం ఆల్రెడీ. నేను ఇంతకుముందు కొన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్ కూడా క్రియేట్ చేశాను, అవి కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇది కాబట్టి టీడీఎస్ అండ్ కాంట్రాక్ట్ ఫీజు తీసుకుంటున్నాను. రివైజ్డ్ డేట్ అప్లికబిలిటీ ఓకే 1 ఏప్రిల్ 2023. ఎంటర్ ఇవ్వండి. సేవ్ చేసేసేయండి మా. సో ఇప్పుడు కాంట్రాక్ట్ ఫీజు లెడ్జర్ అనేది మనం ఆల్టర్ చేసుకున్నాము. నెక్స్ట్ లెడ్జర్ మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఎవరికి కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తున్నామో వాళ్ళ నేము అమర్ అనే వ్యక్తికి పే చేస్తున్నాము. తను వచ్చి మనకు సండే క్రెడిటార్ అవుతారు. ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ ఎస్ ఉండాలి మా. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ అంటే ఎస్ ఇవ్వాలి. ఇక్కడ డిడక్టివ్ టైప్ అడుగుతుంది. అంటే అమర్ అనే వ్యక్తి ఇండివిడ్యువల్, తను నాన్ రెసిడెంట్ పీపులా, రెసిడెంట్ పీపులా, లేకపోతే తనకి హెచ్యుఎఫ్, సో దాని లోకల్ అథారిటీనా అని అడుగుతుంది. నేను ఇండివిడ్యువల్ కదా, తన పాన్ నెంబర్ ఇండివిడ్యువల్ రెసిడెంట్ తీసుకుంటున్నాను మా. ఇండివిడ్యువల్ రెసిడెంట్ తీసుకున్నా. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వోచర్ ఎస్ ఉండాలి మా. ఇక్కడ తన అడ్రస్ మెన్షన్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ పాన్ నెంబర్ వేయాలి మా. పాన్ నెంబర్ వేయకపోతే ఆటోమేటిక్గా 20% ట్యాక్స్ డిడక్ట్ అయిపోతుంది టాలీలో. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ అడుగుతుంది. అమర్ అనే వ్యక్తి రెగ్యులర్ డీలర్ అయితే రెగ్యులర్ తీసుకోండి, తన అన్రిజిస్టర్డ్ డీలర్ అయితే అన్రిజిస్టర్డ్ డీలర్ తీసుకోండి. సేవ్ చేసేయండి. సో నెక్స్ట్ మనం టీడీఎస్ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, మీకు ఆల్టర్ చేసి చూపిస్తున్నా చూడండి మా. ఆల్టర్లో లెడ్జర్కి వెళ్తున్నాను. టీడీఎస్ మీరు క్రియేట్కి వెళ్ళి లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. టీడీఎస్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండర్ గ్రూపు. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ వచ్చి టీడీఎస్ మా. నేచర్ ఆఫ్ పేమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఎనీ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి.
ఇప్పుడు మనం జిఎస్టీ లెడ్జర్లు కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. మనం కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తున్నాము. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెడ్జర్లు కూడా క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, అందుకే ఆల్టర్కి వెళ్ళి మీకు చూపిస్తున్నాను. మీరు క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేయకపోతే. ఇన్పుట్ సిజిఎస్టీ మనం పర్చేస్ చేసినప్పుడు జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇన్పుట్ సిజిఎస్టీ అని పెట్టుకున్నా. అండర్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ టైప్ ఆఫ్ ట్యాక్స్ సిజిఎస్టీ. నెక్స్ట్ ఇంకేం అవసరం లేదు, మీకు ఎంటర్ ఇచ్చేసేయండి. ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అని అడుగుతుంది ఇక్కడ. మీరేం అప్లికబుల్ అని తీసుకొని అవసరం లేదు నెక్స్ట్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇన్పుట్ ఎస్జిఎస్టీ నేము, అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసేయండి. సో ఇలా మనం లెడ్జర్స్ అన్నీ కూడా క్రియేట్ చేసేసుకున్నాం కదా. క్రియేట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి ఇప్పుడు వోచర్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం కాంట్రాక్ట్ ఫీజు విత్ జిఎస్టీ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనం దీన్ని పర్చేజ్ వోచర్లో వేయాలి. రైట్ సైడ్ బటన్ బార్లో పర్చేజ్ తీసుకోండి. పర్చేజ్ తీసుకున్నప్పుడు మీరు ఈ పర్చేజ్ వోచర్ అనేది ఈ ఇన్వాయిస్ మోడ్ అనేది అకౌంటింగ్ మోడ్లో ఉందా ఐటమ్ మోడ్లో ఉందా అని చూసుకోవాలి. ఇప్పుడు మనం అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లోనే ఉన్నామ్మా. అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లోనే మనం ఎంట్రీ వేసుకోవాలి. ఒకవేళ మీరు ఐటమ్ ఇన్వాయిస్ మోడ్లో ఉంటే చూడండి, రైట్ సైడ్ బటన్ బార్లో చేంజ్ మోడ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఐటమ్ ఇన్వాయిస్ తీసుకుంటున్నాను. చూడండి, నేమ్ ఆఫ్ ఐటమ్ అని వచ్చిందా, ఇది ఐటమ్ ఇన్వాయిస్ అనమాట. స్టాక్ రిలేటెడ్ డీటెయిల్స్ మాత్రమే ఎంట్రీ చేస్తాం. ఇప్పుడు మనకి స్టాక్ ఎంట్రీ లేదుగా, సర్వీసెస్ మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మనం అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లో వేసుకోవాలి. సో బటన్ బార్లో చేంజ్ మోడ్ క్లిక్ చేసుకొని అకౌంటింగ్ ఇన్వాయిస్ తీసుకోండి సో అకౌంటింగ్ ఇన్వాయిస్ తీసుకున్న తర్వాత ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబరు, డేట్ పార్టీ నేమ్ ఎవరమా, అమర్ అండుకో. పర్టికులర్స్లో ఏం వేసుకోవాలి, ఎంత పే చేస్తున్నాం కాంట్రాక్ట్ ఫీజు 1 lakh రూపీ. ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేయండి. చూడండి, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ. సో మనం కాంట్రాక్ట్ ఫీజు అనేది కాంట్రాక్టర్కి పే చేస్తున్నాము. సో దానికి జిఎస్టీ ఉంది, సిజిఎస్టీ 9, ఎస్జిఎస్టీ 9% క్యాలిక్యులేట్ అయ్యింది. ఇప్పుడు మనం టీడీఎస్ కూడా క్యాలిక్యులేషన్ చేయాలి కదా. చూడండి, టీడీఎస్ అని తీసుకోగానే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోయింది. చూడండి 1000 రూపీస్ 1 lakh ఇంటూ ఎంత డిడక్ట్ అవుతుంది, 1 lakh ఇంటూ 1%, 1000 రూపీస్ డిడక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు టోటల్ ఇన్వాయిస్ వాల్యూ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. సో మీరు టీడీఎస్ పేమెంట్ ఎంట్రీస్ అనేవి టాలీలో వేయాలి అనుకుంటే విత్ జిఎస్టీతో ఇలా పోస్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి సో ఇప్పుడు మనము టోటల్ కాంట్రాక్టర్కి ఎంత పేమెంట్ పే చేయాలి, 1,17,000 మాత్రమే. 1,17,000 టీడీఎస్ డిడక్టెడ్, నరేషన్ వేస్తున్నాను. టీడీఎస్ డిడక్టెడ్ అట్ 1%, టీడీఎస్ డిడక్టెడ్ అట్ 1% డిడక్ట్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. సో టీడీఎస్ విత్ జిఎస్టీతో ఎలా పోస్ట్ చేయాలో చూసాము. ఇప్పుడు వితౌట్ జిఎస్టీ అయితే జర్నల్ ఎంట్రీ ఎలా వేయాలి, వోచర్కి వెళ్ళండి బటన్ బార్లో జర్నల్ తీసుకోండి. కొంతమంది ఇలా వేసుకుంటారు, కొంతమంది జర్నల్ వోచర్లో డైరెక్ట్గా వేసేస్తారు సో ఇప్పుడు జర్నల్ వోచర్లో మనం జర్నల్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి, ఇక్కడ ఆల్రెడీ మనం జర్నల్ ఎంట్రీస్ గురించి కూడా చెప్పుకున్నాము. జర్నల్ ఎంట్రీస్ ఎలా వేయాలి, సో కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటార్, జర్నల్ వోచర్లో కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కాంట్రాక్ట్ ఫీజు ఎంత పే చేస్తున్నారో తీసుకోండి. కాంట్రాక్ట్ ఫీజు నేను 50,000 రూపీస్ పే చేస్తున్నాను. దీనికి మనం టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. సో టీడీఎస్ అనేది మనం మాన్యువల్గా వేసుకోవాలి, ఇక్కడ ఆటోమేటిక్గా డిడక్ట్ అవ్వదు మనకి. 50,000 పైన 1% అంటే మనకి 500 వస్తుంది. సో ఇప్పుడు మీరు ఎవరికి పే చేస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ తీసుకోండి అమర్ కదా, అమర్ అని తీసుకున్నాను చూడండి. ఎంట్రీ అనేది మనం ఇలా వేసుకోవాలి జర్నల్ వోచర్లో. ఇప్పుడు మనకి టోటల్ పేమెంట్ ఎంత పే చేయాలి, 49,500 సో ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసుకోండి. వితౌట్ జిఎస్టీ అయితే ఎంట్రీ ఇలా వేసుకోవాలి జర్నల్ వోచర్లో, విత్ జిఎస్టీ అయితే అలా వేసుకోవాలి ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు టీడీఎస్ ఎంట్రీ అనేది పోస్ట్ చేసేసాము. ఇప్పుడు మనం రిపోర్ట్స్ ఎలా చూడాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ స్టాట్యుటరీ రిపోర్ట్స్ తీసుకోవాలి.
స్టాట్యుటరీ రిపోర్ట్స్లో టీడీఎస్ రిపోర్ట్స్. ఇక్కడ చూడండి టీడీఎస్ రిపోర్ట్స్లో టీడీఎస్ అవుట్ స్టాండింగ్ అనేది తీసుకోవాలి మనం. అవుట్ స్టాండింగ్లో ఇంతకుముందు ఓల్డ్ పేమెంట్ కూడా పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం వేసాం కదా, అది ఇక్కడ వచ్చింది చూడండి. కాంటాక్ట్ ఫీజు పైన 1000 రూపీస్ డిడక్ట్ చేసాము. ఇప్పుడు టీడీఎస్ ఆన్ కాంటాక్ట్ ఫీజు పైన 500 ఉంది. మనం జర్నల్ ఓచర్లో 500 డిడక్ట్ చేసాము. కాంటాక్ట్ ఫీజు పైన 1000 డిడక్ట్ చేసాము ఈ రోజు వేసినటివి. ఇంకా రెంట్ పైన, ప్రొఫెషనల్ ఛార్జెస్ పైన కూడా ఉంది చూడండి. టోటల్ మనం ఎంత పెండింగ్ ఉంది టీడీఎస్ ఈ మంత్లో, టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి, 10,500 పే చేయాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. చూడండి అమర్ అనే వ్యక్తి నుంచి మనం టీడీఎస్ డిడక్ట్ చేసాము. సో కాంటాక్ట్ అనేది పర్చేస్ చేసాము, వాళ్ళ అకౌంట్ నుంచి మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేసాము. సో ఇలా మనకి ఎంటర్ ఇచ్చారంటే మీకు డీటెయిల్ కనపడతాయి. సో ఇప్పుడు టీడీఎస్ అవుట్ స్టాండింగ్ అనేది చూసుకున్నాం మనము. ఈ టీడీఎస్ అనేది మనం కాంటాక్ట్ ఫీజ్ పైన డిడక్ట్ చేసాము. మనం టీడీఎస్ పేమెంట్ పే చేసేసిన తర్వాత పేమెంట్ ఎంట్రీ వేయాలి. ఇక్కడ ఈ 26Q అనేది టీడీఎస్ రిటర్న్ ఫామ్. 26Q అనేది ఏంటి, మనకి టీడీఎస్ రిటర్న్ ఫామ్ ఇది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నా నేను. ఇప్పుడు టీడీఎస్ పేమెంట్ పే చేసేసారనుకుందాం. పేమెంట్ ఎంట్రీ ఎలా వేయాలి? సో మీరు ఓచర్కి వెళ్ళాలి. ఓచర్కి వెళ్ళి పేమెంట్ ఓచర్ తీసుకోండి. పేమెంట్ ఓచర్ తీసుకున్న తర్వాత డేట్ చేంజ్ చేసుకోండి. ఏ డేట్లో పేమెంట్ చేస్తున్నారో ఆ డేట్ వేసుకోండి. తర్వాత ఇక్కడ మనము రైట్ సైడ్ బటన్ బార్లో ఆటోఫిల్ బటన్ తీసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ పేమెంట్ తీసుకోండి. స్టార్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత టీడీఎస్ తీసుకోండి. ఇప్పుడు పీరియడ్ అడుగుతుంది. జనవరి మంత్ ఆటోమేటిక్గా మనం ఏ పీరియడ్కి డిడక్ట్ చేసి ఉంటే ఆ పీరియడ్ వస్తుంది. మీరు కావాలంటే కూడా చేంజెస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు డిడక్ట్ టిల్ డేట్ అని అడుగుతుంది. టీడీఎస్ అనేది మీరు ఏ డేట్ వరకు డిడక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరి మంత్లో నేను 15th డేటే లాస్ట్, తర్వాత ఎటువంటి టీడీఎస్ డిడక్షన్ చేయలేదనుకోండి, 15th డేట్ వేసుకోండి. ఇప్పుడైతే నేను 1 జనవరిలోనే టీడీఎస్ డిడక్ట్ చేశాను, తర్వాత డిడక్ట్ చేయలేదు కాబట్టి 1 జనవరి వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి సెక్షన్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి కదా. సెక్షన్ 194C. ఇప్పుడు నేచర్ ఆఫ్ పేమెంట్, కాంటాక్ట్ ఫీజు, టీడీఎస్ ఆన్ కాంటాక్ట్ ఫీజు అని అడుగుతుంది. సో మనం ఆల్ ఐటమ్స్ తీసుకుంటున్నా నేను. కంపెనీ పేమెంటా నాన్ కంపెనీనా అని. యాక్చువల్గా అయితే మీరు కంపెనీ పేమెంట్ సపరేట్గా వేయాలి, నాన్ కంపెనీ పేమెంట్ సపరేట్గా వేయాలి. సో నాన్ కంపెనీ. రెసిడెంటా నాన్ రెసిడెంటా ఆల్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. క్యాషా బ్యాంక్ ద్వారా పే చేస్తున్నా. చూడండి ఆటోమేటిక్గా మనము టీడీఎస్ పైన 1500 టోటల్ 1500 డిడక్ట్ చేసాము. ఆటోమేటిక్గా వచ్చేసింది కదా. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకోండి. ఇలా టీడీఎస్ పేమెంట్ ఎంట్రీ అనేది వేసుకోవాలి మనం. ఇప్పుడు తిరిగి బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో, స్టాట్యుటరీ రిపోర్ట్స్లో టీడీఎస్ రిపోర్ట్స్ చూడండి మనకి ఎటువంటి అవుట్ స్టాండింగ్ కనిపించట్లేదు కదా. ప్రొఫెషనల్ ఛార్జెస్ రెంట్ అలాగే ఉంది. కాంటాక్ట్ పేమెంట్ అనేది పేమెంట్ ఎంట్రీ వేసేసాము. ఓకేనా. సో మీరు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి కూడా ఏదైనా బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఉందేమో అని చూసుకోవచ్చు మా. సో ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్కి వెళ్ళండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాను మా. కరెంట్ లయబిలిటీస్కి వెళ్ళాను. ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకున్నాను మా. ఇక్కడ చూడండి టీడీఎస్ అనేది మనం 9000 కనిపిస్తుంది అవుట్ స్టాండింగ్ జనవరి మంత్లో. సో టీడీఎస్ అవుట్ స్టాండింగ్ ఏంది ఉంది మనకి. సో టీడీఎస్ అవుట్ స్టాండింగ్ అనేది చూడండి ఇక్కడ మనము 1000 ఒకసారి, 1500 2 సార్లు పేమెంట్ చేసేసాము. మిగిలిన అమౌంట్ 9000 పెండింగ్ ఉన్నట్టు చూపిస్తుంది. సో డెబిట్ సైడ్లో ఉండేది మనం పేమెంట్ చేసింది, క్రెడిట్ సైడ్లో ఉండేది మనం పే చేయాల్సింది. కాంటాక్ట్ ఫీజు పే చేసేటప్పుడు టీడీఎస్ అనేది ఎలా అప్లికబుల్ అవుతుంది, రేట్ ఎంత ఉంది, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.